ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కొత్తిమీర పుదీనా కరివేపాకు జ్యూస్ చేసుకుందాము. ఎలాగో చేద్దాము చూద్దాము రండి. ఇది కొత్త మిక్సీ జారు, ఇందులో మనం ఎలా పట్టుకొని ఇలా జ్యూస్ తాగుదాము. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కొత్తిమీర పుదీనా కరివేపాకు జ్యూస్ చేసుకుందాం. ఎలాగో చూద్దాము. దీనికి కావాల్సినవి ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, కొంచెం కరివేపాకు కండ్లకు మంచిది, ప్లస్ ఒక లెమన్, అల్లం, కొంచెం సాల్ట్. తయారీ విధానం ఎలాగో మనం చూద్దాము. మంచిగా ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని 1-2-3 సార్లు కడగండి. కొత్తిమీర పుదీనా నేను ఆల్రెడీ కడిగాను, మళ్ళీ మీకు తీయడానికి చూపెడుతున్నాను. మర్చిపోయి చూపెట్టకోకుండా కడిగేసా అన్నట్టు. ఇలా మంచిగా ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకొని, ఎందుకంటే కొంచెం మందు అవి వేస్తారు కదా పురుగు రాకోకుండా కొత్తిమీరకి, అందుకని అలా ఉంటుంది. కాబట్టి మనం ఒక 2-3 టైమ్స్ కడుక్కుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ జ్యూస్ వచ్చేసి మనకి స్కిన్కి ప్లస్ హెయిర్కి కళ్ళకి చాలా మంచిది. ఇది వీక్లీ 2 టైమ్స్ తాగితే చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దాము. ఒక లెమన్, కొంచెం అల్లం, కొంచెం సాల్ట్, తాగడానికి ఒక గ్లాసు, చేయడానికి ఒక మిక్సీ. చూద్దాం. ఇప్పుడు మంచిగా 10 నిమిషాలు కడిగి కొంచెం నానబెట్టాక మీకు నేను చూపిస్తాను. మంచిగా చిన్న చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకుందాం. ఇలా 10 నిమిషాలు కడిగాని చెప్పాను కదా. తర్వాత మనము చక్కగా ఈ కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. కొత్తిమీర అండ్ పుదీనా, కరివేపాకు, అల్లం, చిన్న అల్లం ముక్క శుభ్రంగా నానిపోయిందిగా చూడండి. అవునా కదా, భలే వాసన వచ్చేస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం దీన్ని కడిగేసి, చాకు కూడా శుభ్రంగా కడిగేసి చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకుందాము. ఇది కొత్తది కదా జారు, ఇందులోకి పట్టాలి కదా, చెప్తాను, చూపిస్తాను మీకు. అదే చూడండి ఇంకా ఎలా ఉన్నారు. ఇవి చాలా హెల్దీ టిప్స్ అండి. ఇది వీక్లీ 2 టైమ్స్ తాగితే మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది అండ్ హెయిర్ కూడా మంచిగా ఉంటుంది. భలే ఉంటుంది కదా కొత్తిమీర ఇలా కట్ చేస్తే ఉంటుంది. భలే వాసన వచ్చేస్తుంది. ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర అయితే. ఎప్పుడు తాగేద్దామని ఉంది. చూడండి, కరివేపాకు ఇప్పుడే కొనుక్కొచ్చా. ఆహా, కిక్కే వేరు. చూడండి ఎంత బాగుంటుందో జ్యూస్. తాగాలనిపిస్తుందా మీకు కూడా? నాకు తెలుసు మీకు తాగాలనిపిస్తుంది. చిన్న చిన్న హెల్త్ టిప్స్ ఇవి, ఇంట్లోనే మనం చేసుకోవచ్చు చక్కగా. ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, కరివేపాకు కండ్లకి చాలా మంచిది. ఇది ఊర్లో అయితే మంచిగా చెట్లకు కొనుక్కొని చేసుకునే వాళ్ళం. చూడండి, ఇప్పుడు అన్నీ కొనుక్కొచ్చుకోవాలి. ఊరి వాతావరణం ఎంతైనా ఊరి కానీ ఊర్లో ఉండాలి. చూడండి, కట్ చేసుకుందాం ఇలా. బాగుంది కదా, వినిపిస్తుందా సౌండ్ మీకు? పరపర లేకుండా చాకు కూడా భలే గుంతెవుతా ఉంది. అది నెక్స్ట్ మనం పుదీనా కూడా కట్ చేద్దాం. కొత్తిమీర అయిపోయింది. అబ్బా అబ్బబ్బబ్బా, ఆహా, ఇలా అయిపోయా చివరికి. ఆహాహా, చూడండి ఎంత కమ్మటి వాసన వచ్చేస్తుంది. వెంటనే మీరు కూడా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తెచ్చేసుకొని జ్యూస్ చేసేసుకోండి. అంతే కదా. ఇదిగో అల్లం చూపిస్తాను, తయారీ విధానం చూపిస్తా నా టాలెంట్ అంతా చూపిస్తా మీకు. మీరు కాకపోతే ఎవరున్నారు ఫ్రెండ్స్ నాకు నవ్వుకోవడానికి? అందుకే అమ్మ నాన్న ఎలాగో చనిపోయారు,
మీరే నా దేవుళ్ళు, మీరే నా ఫ్రెండ్స్, మీరే మీ బూస్ట్ ఆఫ్ కాంప్లిమెంట్సే నాకు. అందుకే మీతోనే నవ్వుతాను సరదాగా నేను. ఇప్పుడు నిమ్మకాయ కూడా ఇది మనం జ్యూస్ చేసేటప్పుడు కలుపుకుందాం. ఇప్పుడే కలుపు, కట్ చేసి పెట్టుకుంటే త్వరగా అవుద్ది. నన్ను కొట్టకండి, తిట్టకండి. ఆహా, నిమ్మకాయ కూడా వాసన చూస్తున్నా అనుకోకండి. నాకు అదేంటో కమ్మటి వాసన చూడడం ఇష్టం. మీకు కొంచెం అంత ఉంది, సుత్తి లేకుండా కట్ చేయాలా వద్దా? అమ్మా, నాకు కూడా మీరు కొన్ని హెల్తీ టిప్స్ చెప్పవచ్చు కదా ఫ్రెండ్స్, కామెంట్లో పెడితే అది చేయొచ్చు కదా. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. మేడం ఆ జ్యూస్ చేయండి, జ్యూస్ చేయండి, ఇది వండండి అని ఒక స్వామి పెట్టారు. ఏంటి బిర్యానీ చేయండి మేడం అని పెట్టారు. తప్పకుండా అండి మీ గురించి నేను చక్కగా చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ చేసి చూపెడతాను. ఏంటి మేడం అన్ని తొక్క తోటకూర కూరలు తప్ప ఇంకేం పెట్టరా అని అన్నారు. పెడతాను, నేను ఖచ్చితంగా పెడతాను మీకు కూడా ఆ వీడియో. ఏంటంటే ఈ వీడియో తీయాలి, ఎడిటింగ్ అన్నీ నేనే చేయాలి కాబట్టి టైం లేక చేయట్లేదు అంతే. బిర్యానీ చేసుకోకుండా ఉంటామా, చికెన్ తినకోకుండా ఉంటామా అండి? ప్లీజ్ మీరు అట్లా పెట్టకండి ప్లీజ్. నేను తొక్క తోటకూరనే కాదు, మంచి స్పైసీగా తింటాను. కెమెరా వస్తుందా లేదా? వస్తుంది, రైట్. ఇది నా పరిస్థితి, నేనే వీడియో తీయాలి కాబట్టి. మీకు కాకపోతే నేను ఎవరికి చెప్పుకోవాలి ఫ్రెండ్స్, నిజమా కాదా? ఎంత అయిందో చూడండి, మనకు కమ్మ కమ్మగా కనిపిస్తుంది కదా. ఆహా, ఇందులో ఏముంది, ఇందులో మన హెల్త్ ఉంది. టిన్ టిన్ టిన్. చక్కగా మనం ఇప్పుడు చక్కని చికెన్ జ్యూస్ చేసుకుందాం. చాలా చక్కని జ్యూస్, ఓకేనా? మీరే నా బూస్ట్, మీరే నా దేవుడు. రండి చూద్దాం మనం జ్యూస్ ఎలా చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ మిక్సీ జార్లో, ఇది కొత్త మిక్సీ అన్నట్టు చూడండి, దీంట్లో మనకి విటమిన్స్ అన్నీ ఎటు పోవు అన్నట్టు. అంటే పప్లి అది మన ఏంటంటే ఆరెంజ్ పర్పిల్స్ అవి ఉంటాయి కదా, ఇట్లా అలా పలుకులుగా వస్తుంది అన్నట్టు జ్యూసు. ఇదే వడపోసుకుంటుంది. చూడండి మనకి ఇప్పుడు జ్యూస్ ఎలా వస్తుందో చూద్దాం రండి. ఇలా వేసేసి ఒకసారి ఆబ్జెక్ట్ చూడండి, ఇలా మనము కొత్తిమీర పుదీనాను వేసేసుకొని ఇలా దీంట్లో నొక్కి పట్టి ఆన్ చేస్తే చూడండి మెదులుతుంది అందులో. హెల్త్కి చాలా మంచిది జ్యూసు. మీరు కూడా చేసుకుని తాగండి. మిక్సీలో అయినా పట్టవచ్చు దీన్ని. ఆఫ్ చేయబ్బాయి, ఇంకా జ్యూస్ రాలేదేంది? చూడండి ఫ్రెండ్స్, మనకైతే జ్యూస్ వస్తుంది. దగ్గరికి చూపించి కొంచెం, అది మనకి జ్యూస్ వచ్చేస్తుందో.
ఇలా మనం కొంచెం కొంచెంగా పెట్టేద్దాం ఇందులో. చాలా రుచికరమైన జ్యూస్. ఒక అల్లం ముక్క, ఎంత బాగా వస్తుందో చూడండి. నేను ఇంకా మీకు పైనాపిల్ జ్యూస్ అవి కూడా చూపిస్తాను, ఆరెంజ్ జ్యూస్ అవన్నీ కూడా. ఇలా పెట్టేయడం అంతే. అందులో ఇటు సైడ్ చూపెట్టు, పిప్పి బయటకు వచ్చేస్తుంది చూడండి. కనిపిస్తుందా? కనిపించట్లేదు, ఇది పడుతుంది చూడండి. అది పిప్పి వేస్టేజ్ని బయటికి పంపిస్తుంది, జ్యూస్ని మనకి ఇస్తుంది. అంతే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ ఏమో పిప్పి బయటికి వెళ్ళిపోతుంది, అటు సైడ్ ఏమో మనకు జ్యూస్ పడుతుంది. 10,000 ఉంటుంది, కానీ ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. అంటే జ్యూస్ మిక్సర్ కాదు, హెల్త్కి మంచిది. దీంట్లో వచ్చే జ్యూసెస్ మనకి విటమిన్స్ పోకోకుండా చక్కగా ఇస్తుంది. క్యారెట్, బీట్రూట్, ఆరెంజ్ అన్నీ ఇలా పల్పిల్లాగా. అది చూడండి, జ్యూస్ చూడండి ఎంత చక్కగా పోసేస్తుందో. వాటర్ మనం మిక్సీలో పడితే అయితే వాటర్ పోయాల్సి వస్తుంది కదా ఇది మెదగడానికి. చూడండి, వాటర్ లేకోకుండా ప్యూర్ జ్యూస్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు జ్యూస్ వచ్చేసింది. మనం ఇది వడపోయిన అవసరం లేదు, ఆల్రెడీ అందులోనే వడకట్టి వచ్చేస్తుంది. ఇటు సైడ్ ఏమో మనకు పిప్పి వచ్చేసింది చూడండి. చిన్న వాటర్ చుక్క కూడా లేకోకుండా ప్యూర్ జ్యూస్ అన్నట్టు ఇది. మనకు పైనాపిల్ కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ ఇలాగే వస్తుంది. చాలా ఇది ఒక్కటి ఉంటే చాలు మనకు హెల్త్ మన చేతిలో ఉన్నట్టే. ఇంకా ఇలా నిమ్మకాయ పిండేసుకొని నా సాంబ్రంగా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ లీవ్స్లో అంటే ఆకులలో ఉప్పు అనేది ఉంటుంది అన్నట్టు. కొత్తిమీర, పుదీనాలో కానీ పాలకూరలో కానీ ఇలా మనం జ్యూస్ పోసేసుకొని చూడండి. అంత దానికి చూడండి ఇంత చిన్న జ్యూస్ వచ్చేసింది అంతే. ఇంత వేసాం మనం. కొత్తిమీర ఇంత, పుదీనా ఇంత, కరివేపాకు ఇంత, అల్లం ముక్కలు 2 అంతే. చక్కని చిక్కని మనకి చక్కని హెల్దీ టిప్స్ నేను మీకు తాగి చూపిస్తాను. ఫస్ట్ మీకే ఎలా ఉన్నా నన్ను మాత్రం అనొద్దు ప్లీజ్. నేనైతే తాగుతున్నా, మీకు బాగానే ఉంటుంది. నిమ్మకాయ ఇన్ని ఉన్నాయి కదా, చూడ్డానికి మాత్రం కమ్మటి వాసన వస్తుంది. దీన్ని తాగి చూద్దాం ఎలా ఉంటుందో. ఇలా వీక్లీ 2 times తాగండి. తాగుతున్నాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లము, నిమ్మకాయ, సాల్ట్ మంచి ఇట్లా గుమ్మ వచ్చేస్తుంది నోట్లో. అంత మంచి కొత్తిమీర స్మెల్ ఉంది. అయిపోయింది చూడండి. మనం ఇంత కొత్తిమీర, ఇంత పుదీనా తింటామా ఆకులు ఇట్లా? అదే జ్యూస్ అయితే చూడండి కడుపులోకి ఊరిలో ఇంకా వచ్చేస్తున్నాయి. ఇలాగే మనం మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వద్దాము. నేను ఇంకో జ్యూస్తో కూడా మీకు చూపిస్తాను, ఆరెంజ్తో, పైనాపిల్తో ఎలాగో. ఇలా మన రోజు ఒక వీడియో కూడా
మనకు వస్తుంది. రోజు ఒక జ్యూస్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇంకా హెల్దీ టిప్స్ ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. చికెన్ అవన్నీ ఎలా రోస్ట్ చేసుకొని తినాలి అనేసి. ఇప్పుడైతే నేను మాట్లాడలేకపోతున్నా, స్మెల్ అంతా నేను ఆస్వాదించాలి. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను నిత్య ప్రసూని. నా వీడియో ఎలా ఉందో మీరు ఒక లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి.